హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణికేలం. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను. ఈరోజు అమ్మతో కలిసి చేపల పులుసు చేయబోతున్నాం. సో ఇప్పుడు వెళ్ళబోయే మార్కెట్ జాంపేట మార్కెట్, రాజమండ్రిలో. సో అక్కడ సైడ్లో కనిపించేది శ్రీ గౌతమి స్కూల్. ఇక్కడ చాలా మందికి మెమరీస్ ఉండే ఉంటాయి. సో అమ్మని బైక్ మీద ఎక్కించుకుని ఇప్పుడు జాంపేట ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ఎగిరేవి, ఇదేవి, పాకేవి అన్నీ ఉంటాయి. ఈయనే మన మస్తానన్న. సో ఈ స్క్రీన్ మీద ఉన్న చేపల పేర్లు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఒక చేప ఇంకా బతికే ఉంది. సో ఇక్కడ లైవ్ ఫిష్, పీతలు, రొయ్యలు మొత్తం అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట. మొత్తానికి అమ్మతో చాలా పెద్ద చేప కొందామని వచ్చాను. పాప మీ బామ్మగారు చాలాసేపు నుంచి చూస్తున్నారు మేము కొంటామేమో అని. కానీ యాక్చువల్లీ నేను పెద్ద రొయ్యలు తిన్నాను అనమాట. చిన్న రొయ్యలే బాగుంటాయి. సో ఫైనల్లీ ఇంకా ఈ పెద్ద చేప తీసుకున్నాం మేము. పేరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్. నీట్ గా మంచిగా పెద్ద ముక్కలతో కట్ చేయించుకుని ఫిష్ పీసెస్ ని మంచిగా వాష్ చేసుకుని ఒక ప్లేట్ ఆర్ బౌల్ లోకి సర్వ్ చేసుకోండి. పైలు, పచ్చిమిరకాయలు అన్ని మంచిగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. మంచిగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ పోసుకోండి. ఫిష్ కి ఎక్కువ ఆయిల్ ఉండాలి. తర్వాత 2 ఆవాలు, 2 మెంతులు తగినంత వేసుకోండి. ఛానల్కి ఒక లైక్, సబ్స్క్రైబ్. ఇప్పుడు ఆయిల్లో కట్ చేసిన మిరపకాయలు అండ్ ఆనియన్ పేస్ట్, సో జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. సరిపడే ఉప్పు వేసుకోండి. తర్వాత లైట్గా పసుపు. ఇప్పుడు కారం, కానీ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది చేపల పులుసు ఎప్పుడు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఈ పేస్ట్లో వేసుకోండి. నెక్స్ట్ చింతపండుని వేడి నీళ్ళలో బాగా మరిగించి అప్పుడు చింతపండు రసం తీసుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్న చింతపండు రసాన్ని మనం ఇందాక పెట్టుకున్న చేపల ముద్దలో వేసేయండి. ఇప్పుడు ఈ పాన్లో సరిపడే అంత వాటర్ వేసుకున్నాం. అప్పుడు పులుసు బాగా మరుగుతుండగా మంచిగా మసాలా పొడి కలుపుకున్నాం. తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట బాగా మరగబెట్టి గుమగుమలాడుతూ మనకి చేపల పులుసు రెడీ అవుతుంది. ఫైనల్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. మొత్తానికి అమ్మ చేతితో గుమగుమలాడే చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినేద్దాం. ఫైనల్ గా ఆదివారం అమ్మ చేతితో చేపల పులుసు రెడీ. మరి ఈ వీడియోకి ఒక లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఫణికేలం.